పగలు ఎంతో స్మార్ట్ సిటీగా కనిపించే విశాఖలో రాత్రిపూట కొన్ని అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీస్, ఎక్సైజ్ శాఖల వల్ల అవ్వని పనులు ఎట్టకేలకు జీవీఎంసీ చేసి చూపించడం విశేషం. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, జీవీఎంసీ, సౌత్ జైల్ రోడ్డు, సెంట్రల్ పార్క్ ప్రాంతాలు రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బహిరంగ మద్యపానం, గంజాయి సేవించడం జరుగుతోంది. అలాగే పబ్లిక్ గా వ్యభిచారం జరుగుతున్నా సరే పోలీసులు లైట్ తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ జీవీఎంసీ జోన్ 4 పరిధిలోనే ఉండడం పెద్ద దుమారమే రేపుతోంది. అందరికీ నమస్కారం. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ మెయిన్ ఆఫీస్ చుట్టూ ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్లైన మన సెంట్రల్ పార్క్ ఏదైతుందో ఈ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి జీవీఎంసీ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్ అండ్ పోలీసులతో ఒక స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయమని, అసలు నిజంగా జరుగుతున్నాయా లేదా అనేది ఒకసారి ఎంక్వైరీ చేయడానికి, అదేవిధంగా ఏం జరుగుతుంది ఏంటన్నది డీటెయిల్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం స్పెషల్ టాస్క్ అందరినీ కూడా గ్యాదర్ అవ్వమన్నారు. దేనికోసమో చెప్పలేదు. సో షెడ్యూల్ ఆఫ్ టైం అయిన తర్వాత ఏం చేయాలన్నది రిలీజ్ చేసి దాని మీద ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా గుర్తించడం జరిగింది. దాని మీద డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఒక ప్రాసిక్యూషన్ సంబంధించి లేడీ కూడా బుక్ చేసుకోవడము, హోటల్కి వెళ్ళడం, హోటల్కి వెళ్తే ఆ పరిసరాలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ కూడా ఫాలో అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం కూడా జరిగింది. ఈ డీటెయిల్ ఎక్సర్సైజ్ అంతా కూడా రెవెన్యూ అఫీషియల్స్, జీవీఎంసీ అఫీషియల్స్ అండ్ అలాంగ్ విత్ ద పోలీస్ వర్క్స్ కోఆర్డినేషన్ చేసుకొని డీటెయిల్ మొత్తం అంతా కూడా ఆ పరిసరాలంతా కూడా ఇంజించి వెరిఫై చేసి దాని మీద డీటెయిల్ సవివరమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏవైతే కంప్లైంట్ ఏదైతే ఉందో కమిషనర్ గారు ఏదైతే టాస్క్ ఇవ్వడం జరిగిందో ఆ టాస్క్ని కంప్లీట్ చేయడం జరిగింది.